ఎక్స్ట్రా జబర్దస్త్ రాజా మార్తాండ శ్రీ 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 మాహిష్ మసిరాజు వెయిట్ చేస్తున్నారు. రాజా 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 ది గ్రేటురా తల 2000 నోటురా మసిరాజ్ మసిరాజ్. మేడం తెలుసుగా మామూలుగా ఉండదు. ఇచ్చి పడేస్తాం ఇక నుంచి. పడేసి గిచ్చు. మసిరాజుకి ప్రణామములు. మసిరాజు కాదు మాహిష్ మసిరాజుకి ప్రణామములు అనాలి. మసిరాజా మసిరాజా కాదు మాహిష్ మసిరాజా. రాజా వారు నాకు డౌట్ అండి. ఏంటి? మీరు పుట్టిన తర్వాత రాజ్యానికి పేరు పెట్టారా, రాజ్యానికి పేరు పెట్టినా మీరు పుట్టారా? మేము పుట్టిన తర్వాతే పెట్టారు. కరెక్ట్ గా పెట్టారు అయితే. ఇంకో డౌట్ అండి, జుట్టు ఏమైంది మందే? మేము మొన్న యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులు మాపై విసిరిన 2 బల్లాలు జుప్పనిటు ఒకటే జుప్పనిటు ఒకటే ఆ పదునికి ఇక్కడ అంతా చదునైపోయింది. మరి వైద్యం సంప్రదించపోయారా? ఆ జుప్పు నెల్లిన బాణాలు ఆడికే గుచ్చుకుని వాడు చచ్చిపోయాడు. ఏ బట్టుడా వచ్చి కాలు నొక్కు. మహాప్రభు సమస్య ఏంటి? కాలు లాగుతున్నాయి. కింద ఎవరు లేరు కదా? నువ్వే కదరా. లాగు. ఏమైంది ప్రభు? కాలు నొప్పులు పడుతున్నాయి నొక్కండ్రా అంటే ఇడు నొప్పి పుట్టేటట్టు నొక్కుతావు. అటు తిరిగి నుంచో. ఏరా పడేస్తాం అంతే కొంతమందికి. సరేలే గాని మేము కొంచెం వేడి మీద ఉన్నాం. మా యువరాణిని మా అంతరంగ మందిరంకు రమ్మను. ఆహా ఏమి అందము! ఈ అందముతోనే కదా ఈ 6 అడుగుల ఆజాను బాహుని కట్టి పడేసినది. ఎంతో మందిని ముక్కలు ముక్కలుగా నరికిన నేను ఈ ముక్కుకి తల వంచేశాను. అబ్బా అందరూ చూస్తున్నారు. నువ్వు చూస్తే చూడండి, ఇది నా రాజ్యం. అర్థమవుతుందా? జానవులే టండరడ్డన్. నా పిల్లలకి నువ్వే నాన్నవులే పడేస్తా. ఇంకా అంతఃపురం అంతరించిపోవాలి మన దెబ్బకి. నువ్వు ఉండు వచ్చేస్తున్నా. ఏమైంది? ఇంత అందగతిని పెళ్లి చేసుకోవాలంటే ఏదో ఒకటి ఉండాలిగా. ఏంటి? షాజహాన్ పేరేలా వచ్చింది? తాజ్ మహల్ కట్టడం వల్ల, కులు కుతుబ్ షాకి చార్మినార్ కట్టడం వల్ల. మరి నీకేముందని నిన్ను పెళ్లి చేసుకోవాలి? నువ్వు కూడా ఏదో కట్టడం కట్టించి అప్పుడు నిన్ను పెళ్లి చేసుకోమంటావు అంతేనా? అవును మహారాజా. అప్పటి వరకు నీ మీద చేయి కూడా పడుకో. అమ్మయ్యా బతికిపోయింది. లేకపోతే మస్తు అంటుకుండేది. ఏం కట్టాలబ్బా? మహారాజా ఏమైంది? అర్థమైంది. అందరిలాగా కాకుండా నేను గాల్లో తేలాడే భవనాన్ని కట్టి నీకు గిఫ్ట్ గా ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా. నువ్వు లోపలికెళ్ళు. మహామంత్రి ప్రభు. నాకు గాల్లో తేలాడే భవనం కట్టినట్టు కలొచ్చింది. కుదురుతాను ప్రభు. కుదరాలి. అది కుదిరితేనే నా పెళ్లి కుదిరిద్ది. ఆ కట్టే మగాడు ఎవడన్నా ఉంటే రప్పించు. ఇంజనీర్ గారు రండి. చెప్పండి, ఏమి కట్టాలి ఏమి కొట్టాలి? ఏంటి ఈడా? ఈడు కడతాడు ఈడు కొడతాడా? మహారాజా మమ్మల్ని తక్కువగా అంచనా వేయకండి. భవంతులు కట్టాలన్నా మేమే, స్కిట్లను కొట్టాలన్నా మేమే. హిస్టరీ రిపీట్. అసలే 8 ఆఫ్ 9. చెప్పండి, ఏం కట్టాలి ఏం కొట్టాలి చెప్పండి మహారాజా. కాళ్ళు తేలి భవనం కట్టగలవా? మీకొచ్చిన కళ నాకు కూడా వస్తే ఆ భవంతిని కట్టగలను. అది ఎలా కుదిరిద్ది? అది కుదరదు కదా. ఎందుకు కుదరదు? నేను పడుకునేదాను, నాకు కళ వచ్చేది, నేను భవంతి కడతాను. ఏంటి ఏంటి వచ్చిందా? రాలేదు మహారాజా, రాలేదు మహారాజా. ఏదో లోపం ఉన్నది. ఏముందా? నేను అదే చేశాను. పడుకోవడానికి ముందు ఏం చేశారో చెప్పండి, అది చేసి నేను కూడా వెళ్ళి పడుకుంటే అప్పుడు కల వచ్చాను. పడుకోవడానికి ముందు నేనేం చేశాను రా? మీరు పడుకునే ముందు కాళ్ళు నొక్కించుకున్నారు ఆ చేత. అవును, కాళ్ళు నొక్కించుకున్నా. అరే రా వచ్చాడు, కాళ్ళు నొక్కు. క్షమించండి మహాప్రభు, నీ కాళ్ళు తప్పకపోతే ఎవరి కాళ్ళు నొక్కరు. ఈ రాజ్యంలో ప్రజలు ఈయన కాళ్ళు తప్ప ఎవరి కాళ్ళు నొక్కరా? అంటే ఈ రాజ్యంలో నా కాళ్ళు నొక్కడానికి ఎవరు లేరా? మహారాజా మనకు పెళ్లి కావాలి. ఇచ్చి పడేస్తాగు. ఇంతేనా ఇంకేమైనా చేశారా చెప్పండి. ప్రభు అన్ని కాళ్ళతో మీరు తనలేదా?
నేను తన్నాలి అలాగే కూడా. పో అని తనుపో. వాడిని తంతాం, కాళ్ళు నొక్కింది మిమ్మల్ని అయితే మిమ్మల్ని తనాలి. ఏమంటారు? అవును. అదేం కుదరదు, నేను రాజుని. మనకి పెళ్లి కావాలి కదా, భవనం కావాలి కదా. అబ్బా మహారాజా, మన పెళ్లి. ఇప్పుడు వెళ్ళి పడుకునేదాను. పడుకో. మహాప్రభు క్షమించండి, ఆయన తండ్రినది కుడి కాలుతో ఎడమ కాలితో కాదు. అవసరం లేదు, ఏదో కాలుతుంది మహారాజా లోపం జరుగును. ఎలా రాదు, మీ భవంతి రాదు, మీకు పెళ్లి జరగదు. మహారాజా, మన పెళ్లి. మహారాజా, గుండెలదంతే గొంతులకు వచ్చేలంతే. మీకు భవంతి వచ్చినట్టే చూసుకోండి. అబ్బా మహాప్రభు దాని జరిగిపోయింది ప్రభు. అక్కడ పాదముద్రలు సరిగ్గా పడలేదు. తెల్ల గోడ మొట్టంగా పాదముద్ర పడతానికి వెళ్ళి పడకబా. వచ్చింది. ఏంది రాలేదు. ఇంకా ఏమైనా ఆగండి. పెళ్ళతో మీకు పెళ్లి కావాలి కదా. నాకంటే నీకు నా పెళ్లి చేసుకోవడానికి. రాజావారు రాణివారితో డైలాగులు చెప్పారు. డైలాగులు చెప్పాలి. పెద్ద డైలాగులు అవసరం లేదు. మహారాజా, ఇప్పేస్తారన్నారుగా. ఏంటిది ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారన్నారుగా. వస్తే ఇచ్చి పడేస్తానంది నీకు, నిన్ను వాడికి ఇచ్చి పడేస్తా అనలేదు. ఇగో ఫస్ట్ డైలాగు. నా పిల్లలకి నువ్వే నాన్నవులే. ఎంతమంది నాన్న ఉన్నారండి పిల్లలకి? ఏదైనా మన పెళ్లి కోసమే. డైలాగులు అయిపోయింది కదా, కట్టు. అయినా మహారాజా నాకు సందేహం మహారాజా. నేను ఎవరిని మహారాజా? ఇంజనీర్వి. మీరెవరు? రాజుని. నేను ఏ స్థాయిలో పడుకుంటున్నాను? ఇంజనీర్ లాగే పడుకుంటున్నావు. అప్పుడు నాకు కల రాదు కదా. నేను మహారాజా పడుకుంటే నాకు కల వచ్చును. అంతే కదా. అంటే ఇప్పుడు నేను యువరాజుని చేయాలా? మహారాజుని చేయండి. ఓకే. మా ఈస్మసి రాజ ప్రజలందరికీ చెప్పేదేమనగా, తెంగిరోడా ఇతనే ఇక్కడ నుంచి యువరాజు, నేను కాదు. జరిగా ఏంటి బానిస నా మీద పడతావేంట్రా? బానిస వస్తే నేను యువరాజుని. యువరాజు నువ్వు కాదు, అతను. అయినా నాకు ఏదో సందేహం కలుగుతున్నది. చివరిసారి అసలు ఏం చేశాడు ఆ రోజు చెప్పండి. ఇంకొకటి మిస్ అయిపోయాను. ఏంటది? ఆ మాజీ మహారాజు ఒకరిని బహిష్కరించాడు, దేశ బహిష్కరణ. అయితే నేను ఇప్పుడు ఒకరిని బహిష్కరిస్తే ఆ కాలొచ్చును భవంతి కట్టేది. మరి ఎవరిని నేను బహిష్కరి? మహారాణి. నేను మహామంత్రిని. నేను భటుణ్ణి. అయితే నిన్నే రాజ్య బహిష్కరణ చేస్తున్నా. బహిష్కరణ. నా నుండి చూస్తుంటే రాజును పట్టుకున్నాడు. చంపేయండి. పద యువరాణి, మనం కలను కందాం. ఎక్స్ట్రా జబర్దస్త్. నీకోసం నా వాకింగ్ స్టైల్ మార్చా, నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చా, నా హెయిర్ స్టైల్ మార్చా. ఇంకేం కావాలి? కొంచెం హెయిర్ కటింగ్ కూడా చేపించుకుంటే బాగుండు. నువ్వు మొన్న మా ఇంటికి వచ్చావు గుర్తుందా? ఆ రోజు మా ఇంటి ఓనర్ వాళ్ళ కొడుకు నిన్ను వెనక నుంచి చూసి చేసుకుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా పట్టు కూర్చున్నాడు. అమ్మాయి కాదు అబ్బాయి అని చెప్పలేదా? అయినా పర్లేదు అంటున్నాడు. మీ ఇంట్లో మన ప్రేమ ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకోరు ప్రవీణ్. ఎందుకు? మీ అమ్మ ఒప్పుకోదా? కాదు. మీ నాన్న ఒప్పుకోడా? కాదు. తమ్ముడు ఒప్పుకోడా? ఈ సమాజం ఒప్పుకోదు. సమాజంతో మనకేం పని ఉంది? ప్రవీణ్ అంత మాట అనకు. సమాజం అంటే మా నాన్నమ్మ పేరే సమాజం. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు. వాళ్ళిద్దరికి పెళ్ళైతేనే మా నాన్నమ్మ మన పెళ్లి ఒప్పుకుంటుంది. సరే వాళ్ళ ఫోటోలు చూపి. ఈమె మా పెద్దక్క. ఈ పెద్దక్క పండలేకున్నది, దాన్ని ఎవరు చేసుకోరు. సరే ఈ చిన్నక్కని చూడు. చిన్నక్క అయితే ఎక్సలెంట్ ఉన్నాడు, కంపల్సరీ చేసుకుంటారు. మా ఒక ఫ్రెండ్ గా ఉన్నాడు, వాడు ఎప్పటి నుంచో పెళ్లి సంబంధాల గురించి తిరుగుతాడు. సరే ఎవరో ఒక బుక్కడాన్ని పట్టుకొచ్చేస్తాను, వెళ్ళు. హలో అరే కార్తీక్, ఒరే నీకు ఒక మంచి అద్భుతమైన పెళ్లి సంబంధం చూశాను రా. పెళ్లి నువ్వు తొందరగా రా, పెళ్లి బట్టలు వేసుకొని రెడీగా వచ్చేసా ఇక్కడికి. అరే ప్రవీణ్, పెళ్లి అన్నావు, పెళ్లి కూతురు ఏది? పెళ్లి ఏది చెప్పురా. అమ్మాయి నీకు వద్దులేరా? ఎందుకు? అమ్మాయి బాలేదా? అమ్మాయి అద్భుతంగా ఉంది, అప్సరస. అయితే నాకెందుకు వద్దు? అంత అందమైన అమ్మాయి నీకెందుకురా? వద్దురా. నువ్వు ఫ్రెండ్ నా మీద ఒట్టే నాకు పెళ్లి చేస్తావు లేదా? సరేరా, ఒట్టేసినావు కాబట్టి కంపల్సరీ నీకే చేస్తా. తొందరగా మీ అక్కని తీసుకొని వచ్చాయి. కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. కాదు, ఏంది స్టేజ్ ఊగుతుంది? అమ్మాయి కింద గీక్తాంది మొత్తం. సిగ్గుపడుతుందా? అంటే అమ్మాయి మొహం చూసి నేను కూడా సిగ్గుపడతానా? నువ్వేంది మొగ జాతే సిగ్గుపడింది. ఏంట్రా ఇలా ఉంది?
ఉంది. ఈమె తోడు పెళ్లి కూతురు. నేను పెళ్లి కూతురు అక్కడ చిన్నప్పటి నుంచి కూడా నేను సైకిల్ తొక్కాననుకో అది చూసి మా చెల్లి సైకిల్ తొక్కడం నేర్చుకుండేది. అర్థమైందా? అలానే ఇప్పుడు నేను పెళ్లి కూతురుగా నేను ఏం చేస్తే మా చెల్లి కూడా అదే చేస్తుంది. ఈ బంపర్ ఆఫర్ కూడానా ఉంది నీకే. ఈవిడెవరు? మా సెట్రో నీకు మరదలైతుంది. అవునా? ఏ అంత దూరం పోకు. ఎందుకు? మేము చాలా దూరం పోయాం. ఇప్పుడు పంతులు కావాలి కదరా. పంతులే కదరా. అమ్మ పెళ్లి కూతురు పిలిపియండి తొందరగా. బాబు వాళ్ళ డాన్స్ ఎలా ఉంది? పెళ్లి కూతురు డాన్స్ కీర్తి సురేష్ లా ఉంది. ఆమె డాన్స్ ఎవడన్నా చచ్చి కీర్తి సురేష్ అయితే ఆమె ముందు డాన్స్ ఇస్తారు కదా. నీ పేరేంటి? కళావతి అండి. కల్లావతి. కలరావతి కలరావతి. పెళ్లి పిల్లల మీద కూర్చుంది పాడిన వెంకన్న స్కిట్ కాదా ఇది? కాదు మా పెళ్లి అవుతుంది ఇక్కడ. ఇంతమంది ఉండేసరికి వెంకన్న స్కిట్ అనుకొని వచ్చిన నేను. నువ్వు నా తల్లివి స్కిట్ లో. ఓ తల్లని గుర్తున్నాదిరా నీకు? నువ్వు తల్లి లేదా పెళ్లి చేసుకుంటున్నావురా? ఆయన నీకన్నా బుద్ధి ఉండాలా లేదా అమ్మ? నీ కూతురికి నా కొడుకునిచ్చి పెళ్లి చేస్తావు. అయ్యో ఆంటీ నేను అత్తగారిని కాదు ఆంటీ. ఇది వచ్చేసేసి మా సెట్రో నేను అక్కనన్నమాట. నువ్వు ఆంటీ గింటి అన్నవనుకో బిడ్డ నీ గువ్వ వాళ్ళకి కొడతా చూసినావా? నీకంటే 2 ఇంచులు పెద్దగున్నా నేను. పొంగలాగా తలకాయ లేకపోతే నేను కూడా 4 ఇంచులు పైకి ఉంటాను చూసినా. ముఖం దాని వెతియే నువ్వు మాకు మంచి ముఖం దానివే నువ్వు. అయినా ఈ పెళ్లి క్యాన్సల్ రైదా? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఆవేశపడకు. ఆవేశంలో పోయేటట్టున్నావు. ఎవరు రైడు? నా ఫ్రెండ్. సరే అమ్మ పెళ్లి కానీ అమ్మ పెళ్లి కూతురు ఈమె కాదు. ఆమె చూడు ఎంత మంచిగా ఉందో. ఆమె ఏంది డైలాగ్ లేవా? ఆమెకు మాట్లాడతలేదు. మీరు ఒక్కలే వచ్చిలా? అయ్యో ఏమైంది అత్తయ్య గారు? ఎందుకు ఏడుస్తున్నారు? నన్ను అత్తానకే నత్త ముఖం దాన. ఈడనే గనుక మా ఆయన ఉంటే మస్తు సంతోషపడేటోడు. మరి మీ ఆయన ఎందుకు తీసుకురాలేదు? ఫ్రీ బస్ కదా, నేను ఒక్కదాన్ని ఎక్కువచ్చిన. ఇంకొక 20 రూపాయలు పెట్టుకుని నీ మొగును కూడా తీసుకురావచ్చు కదా. ఇంత పిసినాతరంగా ఉన్నావేటే అత్తగారు? నువ్వు నన్ను పిసినాతనం అంటున్నావే నత్త ముఖం దానా? నువ్వు మా సిద్దిపేటకు రాయ నీ గువ్వ వాళ్ళకి కొడతా. పెళ్లి క్యాన్సల్. ఇదిగో నువ్వు రాజమండ్రి రావే రేపు పొద్దున్న. నువ్వు రాజమండ్రి రా. నాకు ఒక డౌట్. ఆయన ఎందుకు గత దూరం ఉన్నాడు? దూర బంధువునండి. రక్త సంబంధం అండి. నిన్ను అడిగిన ఆయన అత్త ముఖం దానా? నీకు చెప్పినా నా కొడుకు నేర్పిస్తున్నావు కదా. నేను కొడతానే కదా నా ఆలోచిస్తుంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావేట. పెట్లా ఉండి అయ్యో బిడ్డ పెళ్లి చేసుకుందు దాన్ని ఓవర్ యాక్షన్ చేయకు. అమ్మ అట్రామ్మా. ఏయ్ నువ్వేందా ఈడ కూర్చున్నావు? నువ్వు లేవు అది కూర్చోవాలి. అత్తయ్య గారు చిన్నప్పటి నుంచి కూడా నేనేమైనా చేస్తేనే చేస్తా లేకపోతే చెయ్యదు. నాయనా తాళి కట్టేటప్పుడు ఎప్పుడైనా పెళ్లి కొడుకు చూడొద్దు పెళ్లి పిల్లని. చూసినావనుకో కళ్ళు పేలిపోతాయి. ఇక్కడనే నీ జాతకంలో అట్లున్నది. మరి మీ అమ్మ కూడా చూడొద్దు. మీ అమ్మ అయితే పుట్టుకునే ఇక్కడనే చనిపోతుంది. ఓకే నువ్వు అతను చూసుకో ఇప్పుడు పెళ్లి కూతురు. దీని కూర్చోబెట్టినావంటే అయ్యో ఏమండి లెగ్సిపోయారంటే కూర్చోండి. ఓ ఏంద్రా ఇది కుక్క మూతి పెడుతుంది. తాళి తీసి మీ చెల్లికి ఇచ్చేయమ్మా. అయ్యో అత్తయ్య గారు చూడండి పవిత్రమైన తాళి తీసేయమంటాడు. తాళి బొట్టు ఎట్లా తీస్తారా? దీన్ని ఉంచుకోవాలి నువ్వు. ఇక ఇంటికన్నా ఉండాలి. ఇక ఇదే నా భార్య అంతే. మళ్ళా అంటే నా జీవితం. రాజమండ్రి బస్సే పో. పోదాం పారిగా. ఇదేంటి ప్రవీణ్ మా పెద్దక్క చేస్తున్నాను చిన్నక్క చేసావు. నీ చిన్నక్క కంటే ఎవడో ఒకడు దొరుకుతాడే. మీ పెద్దక్క ఒకడు దొరుకుతాడే. అందుకనే వాడిని బకరా చేసి వానికి ఇచ్చేసా. అర్థమైందా? నీ లవ్ ఫుట్ గా నువ్వు వెళ్ళలేదా అత్తమ్మా? కొడుకునే మోసం చేసినావు. అయ్యో అయ్యో ఆంటీ కోపడుతున్నావేంటి? ఆంటీ శాంతంగా ఉండి టీ పెడతాను. ఆంటీ అనకే నేను సావగొడతా. నేను Extra Zabardast
జిల్లా అని చెప్పాలి, అన్ని జిల్లాలు నాయే. చూస్తావా శాంతి ఈ కార్తీక్ ఆడించే ఆట? చూడు బాబు, తెలుగు సినిమాలో పిల్లల్లాగా నువ్వు పిలవంగానే 2 చేతులు కట్టుకొని ఏమండి కాఫీ కావాలా టీ కావాలని పిల్లవనుకుంటున్నావా? శాంతిరా. ఏయ్, నా దారి రహదారి. అన్ని దారులు నాయే. పక్కింటోడు కనపడ్డాడు నీకు? నేను ఉదయం చూస్తున్నా, కనిపించట్లేదండి. ఏం చూస్తున్నావు? అదే మీరు అడుగుతారని చెప్తాను కదా అని. అంతేగా? అంతే. ఓకే. అమ్మాయి డ్రెస్ అబ్బాయి ఫేస్ మ్యాచింగ్ మ్యాచింగ్. మేడం ఇప్పుడు దాకా లేడీ గెటప్లే, ఇప్పుడు లేడీ మామూలుగా ఉండదు. ఏముండదు. ఏంటి అందమైన అబ్బాయిలు కనపడితే చాలు ముద్దు కావాలి, ముద్దు కావాలి. ఏంటి? అందమైన అబ్బాయిని బతకలేరా మీరు? తినేస్తారా? నాకు ముద్దు కావాలరా. అబ్బా ఒక్క మాట చెప్తా, గుర్తుంచుకో. సీఎం పదవి నా పెదవి దక్కాలంటే చాలా రాసి అర్థమవుతుంది. పదవి వాడు పెద్ద. నేను జూకి వెళ్ళినప్పుడు చూసా ఇలాంటి పెదవి, మళ్ళీ ఇక్కడే చూసా. బుజ్జి ముద్దు కావాలి. ఏంటి ఇది ముద్దు కావాలి, ముద్దు కావాలి? ఇందాక కూడా ఎంట్రీలో ముక్కు మీద ముద్దు కావాలి, పెదాల మీద ముద్దు కావాలి, బొగ్గ మీద ముద్దు కావాలి. నేనేమైనా ముద్దులు బ్యాంక్ పెట్టుకున్నాను అడగిన నీయటానికి? నాకు ముద్దు కావాలి. అబ్బా ఏముంది, ఏదో దొండ పెదవిలాగా కొంచెం కొరిగితే బాగుండు అనిపించేలా ఉంటుంది. అది కాదే, దొండ పెదవిలాగా ఏదో కొరిగితే బాగుండు అనిపించేలా ఉంటది. ఆ మాత్రానికి ముద్దు అడిగేస్తావా? ఇదంతా మట్టేనే. కలిసిపోరా మట్టిలో. నాకు పిచ్చెక్కుతుందిరా, నిద్ర నిద్ర పట్టట్లేదు కదా? అక్కడ రష్మిని చూసావా? ఆమె కూడా మన బాధితురాలే. నిద్ర పట్టక రోజు 2 స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకొని పడుకుంటది. అప్పటికి నిద్ర పట్టక 2 నా ఫోటోలు తల కింద పెట్టుకుని పడుకుంటది. అవన్నీ కాదు, నాకు ముద్దు కావాలి. భగవంతుడా, ఎందుకయ్యా నాకు ఇంత అందం ఇచ్చావు? ఏం చెప్పమంటారు మేడం? రోడ్డు మీద వెళ్తుంటే అందమైన అమ్మాయిలందరూ పెదాలు నన్ను ఎప్పుడు కొడుగుతారా, నన్ను ఎప్పుడు కొడుగుతారా? అయిపోయింది ఒక్క నిమిషం ప్లీజ్ కూర్చోండి. అరే అందమైన అమ్మాయిలందరూ నా పేదాలు ఎప్పుడు కొడుగుతారా? ఇదిగో పెళ్ళయ్యేదాకా ఈ ముద్దులు గిద్దులు అన్ని ఏమి నచ్చవు, అర్థమవుతుందా? పెళ్ళయ్యేదాకా ఈ పెదాలకు లాకేస్తా, పెళ్ళయ్యాక లిప్ లాకేస్తా. ఈయన ఫేస్ ఒక మాస్క్ వేయండి ముందు. ఒక్క నిమిషం ఆగు, ఇది కాదు తప్పు. హలో పోలీస్ స్టేషన్, మా అమ్మ నాన్నని ఇద్దరిని అరెస్ట్ చేయండి సార్. అయ్యో వాళ్ళు నేరం చేశారా? ఇంత అందంగా పుట్టించాడుగా. వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది. ఒక్క నిమిషం ఆగు. బాబు ఏంటి బాబు, అది సీక్రెట్ బాబు. మహేష్ బాబు నీ అందరి సీక్రెట్ ఏంటి అని అడుగుతాడు. లాస్ట్ అండ్ ఫైనల్ గా నువ్వు దగ్గరకు రాగాకే డైలాగ్ మర్చిపోతున్నా, కొంచెం దూరంగా ఉండు. చెప్పు బేబీ, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటా. ఒక్క నిమిషం ఇట్రా, దిష్టి చొక్క పెట్టా, దిష్టి తగలకుండా వెళ్ళిపో. అందుకే రాను అంటే నాకు బొబ్బబ్బా, ఈడి మొహానికి అంత కత్తిలాంటి పిల్ల. ఒరేయ్ అమ్మాయి ఎవరు? నా లవరు. ఇదెవరు? నా పెళ్ళం. అబ్బా గడ్డలా ఏంటి ఎక్కువ చేస్తున్నాడు వాడు? నిన్ను పిండేస్తా. వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. ఏంటి ఏంటి? నేను పిండేస్తానండి. చెప్పు తీసుకొని కొడతా, ఆగు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంట్రా మీ ఇద్దరు ఎంత చిలకా గోరింకలు అనుకుంటున్నారా? చిలకా గోరింకలు కనబడట్లేదా? ఒరే నువ్వు గోరింకన్నా నమ్మొచ్చురా, అదేంట్రా డెంగ్యూ వచ్చిన ఎలకలాగుంది. నువ్వు ఏంటి నా పిల్లలు కనేస్తున్నావా? ఒరే అది పోతే సరే గుప్పడు మన్నే ఏరో దాని మొక్కన దానికి నేను సన్నేస్తున్నానంటరా. ఊళ్ళో గొడవలన్నీ మీ నెత్తి మీద వేసుకుంటారు. ఊళ్ళో కొత్త షాప్ పెట్టారంటండి. ఏదన్నా గిఫ్ట్ కొంటే దాంట్లో లక్కీ డ్రా తీస్తే బోల్డ్ గిఫ్ట్లు వస్తాయంటండి. షాప్కి వెళ్దాం పద. పదండి పద. మనం ఎందుకు ఖాళీగా ఉండాలి, మనం కూడా గిఫ్ట్లు కొంటాం మేడం.
మేడం ఈ షాప్ మందే. ఇక్కడ గుండు పిండి దగ్గర నుంచి గండు పిండి దాకా అన్ని దొరుకుతాయి. గండి పిల్ల ఎక్కడ ఉందనుకోండి. రే అశోక్, మన గురించి జనాలు ఏమనుకుంటున్నారు? అక్కడ అంతే ఇక్కడ పడ్డాం అనుకుంటున్నారు. నా గురించి చెప్పు. అక్కడేం పీకలా పోయి ఇక్కడేం పీకుతాం అనుకుంటున్నారు. ఏంటండి అలా కొట్టారు? నేను ఎదో పంచులు వేసానా? పంచులంటే ఏంట్రా? నీలాంటి ఎదోకి ఇచ్చే పంచులు ఎదో పంచులు అంటారు. ఈడేసి 2 ఒక్కటి పంచులకి కార్లు వేసి పడుకోవడం. నాలా కష్టపడి కారు కొనుక్కోలేదు నీకు లేదా? అప్పట్లో అనిపించిందండి. ఒక రోజు చచ్చిపోయింది. ఎప్పుడు? అది మీరు కారు వేసుకొచ్చారు కదా సెట్ లోకి. నువ్వు అబ్బా నువ్వు ప్రతిసారి నా కారు మీద పడతావేంట్రా? నేనే కాదండి, గ్రౌండ్ లో ప్రతి కుక్క కూడా మీ కారు మీద పడుతుంది. నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. పడుకోమంటారా? దేనికి? మీ దృష్టిలో పని అంటే పడుకోవడమే కదా. రే మన షాప్ రాత్రి డెవలప్ చేయాలి. ప్రతి వస్తువు మీద నేను 2 years గ్యారెంటీ ఇస్తున్నాను. నెక్స్ట్ కిట్లు ఇడికే గ్యారెంటీ లేదు, 2 years గ్యారెంటీ. లోపల బూజులు పల్లె ఏం చేస్తావురా? పూజలు తెలుపుతున్నాడు. నువ్వు ఎంతమంది ఏమన్నా పోలీసు ఒకరు వేసేవాడువా? ఎందుకని అడిగారు? స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ వెళ్తున్నావు కదా అందుకని. రావాలి కస్టమర్లండి, కస్టమర్లే నా దేవుళ్ళు రావాలి. రావే ఇదే షాపు, కొత్త షాపు కొనుక్కో. మా కస్టమర్లు నా దేవుళ్ళు రావాలి. ప్రెషర్ కుక్కర్ లేదండి ఇంట్లో, కొనుక్కుందామండి. తీసుకో చూసుకోండి. ప్రతి సామాన్ మీద మంచి గిఫ్ట్ ఉంది. ఓకే థ్యాంక్ యూ. ఇద్దరు పేర్లు స్లిప్ లో రాసి పెట్టండి. ఇక్కడ లక్కీ డ్రా తీస్తాం, మామూలుగా ఉండదు ఇవాళ. ఓకే ఇప్పుడే తెస్తున్నా లక్కీ డ్రా. ఇవాళ జరిగిన లక్కీ డ్రాలో వైఫ్ అండ్ హస్బెండ్ కార్తీక్ అండ్ శాంతి మీకు 40,000 రూపాయలు ఏసీ గిఫ్ట్. ఇది వెంటనే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పాలి. అమ్మా అది పట్టుకో, ఫోటో తీసుకోవాలి. ఇప్పుడు వెళ్ళాడే. ఇదిగో బాబు కొంచెం సహాయం చేస్తారా? రేయ్ ఫోటో తీసుకున్నాను, హెడ్ ఆఫ్ పంపించేస్తాను. ఏనాడు ఫోటో తీసి అడ్డాపిస్ అంటాడు. ఏంది అయిపోయింది. ఈ సీన్ సితారా చిరిగిపోయింది. నా పిల్లని ఇప్పుడు ఏంటి నా పిల్లని పడుకుని నీ పిల్ల ఉంటాయంట్రా? నా పిల్లవాడిని ఫోటో తీసాడా వాడు? నా పిల్లని పడుకుని నీతో ఫోటో తీసేది ఏంటా నీ పిల్ల వచ్చి నాకు మ్యాటర్ అర్థమైందండి. మీ ప్లేస్ లోకి ఈడు వచ్చాడు, మా గురుగారు ఫోటోస్ కంగారు పడిపోయి ల్యాక్ చేయకుండా హెడ్ ఆఫీస్ పంపించాడు. ఇప్పుడు ఏంటంటే ఈ గిఫ్ట్ మీకు ఇవ్వాలంటే మీ ప్లేస్ లో ఈడు ఉండాలి. ఫ్యూచర్ లో ఇంకా గిఫ్ట్ వచ్చిన అనుకో భర్తకి ఈడే ఉండాలి. నేను ఎట్లుంటారా దాని మొహన్ దాని మొహం ఈ బొక్కల మొహానికి ఒక్కసారి గిఫ్ట్ ఇవ్వడం ఎక్కువ, మళ్ళీ ఇంకోసారి గిఫ్ట్ వస్తుందండి. తీసుకుని పోదాం. మళ్ళీ గంటలో ఎన్నే లక్కీ డ్రా వినాలి. హైదరాబాద్ నడిబొడ్డులో 100 గజాలు గెలిచిన వారు ఎవరంటే శాంతి అండ్ కార్తీక్. 3 వస్తువులు ఏమమ్మావు? పిన్నిస్లు, గ్లాసులు, మీకు కుక్కరు కొడతా. 3 వస్తువులు అమ్మి 2 కోట్ల ప్రాపర్టీ గిఫ్ట్ ఇస్తావు నువ్వు. కస్టమర్ల దేవుళ్ళు. ఏమా మీ ఆయన తీసుకురాపోయి వెళ్ళి. నేనే 2 కోట్లు అనగానే నువ్వు వెళ్ళి మీ ఆయన తీసుకురా, లేకపోతే గిఫ్ట్ లేదు బొక్కలేదు. ఏమండి మా ఆయన తీసుకురండి. ఏంటి ఇవన్నీ కుదరో ఏంటి? 2 కోట్లు ఒక్కసారి దండం పెడతాను రా. ఇది ఒక్కటి చాలు, కొద్దిసేపు పట్టుకో చాలు. చెప్పు తీసుకోవడం పదా. ఏంటి ఆమెతో ఫోటో దిగితే నేను వదిలేస్తా. అంతే సరేరా సరే రెడీ పట్టుకో పట్టుకో. పెడతాను. ఏంట్రా ఆ రొమాన్స్ ఏంట్రా? రొమాన్స్ ఎక్కడ చేశాను నేను దాంతో? నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. నేనేం చేశాను? నేను నీకే ముద్దు పెట్టాను, దీనికంటే పెడతాను అనుకున్నావే. చిచ్చి నీలాంటి నాకొద్దు, అసలే వద్దు. అయిపోయింది, పేరు కూడా మర్చిపోయాడు. ఏసీ పెట్టుకుని కొంచెం తెల్లబడతారు. ఎన్ని చెప్పినా సీఎం పదవి నా పెదవి దక్కటం కష్టం. నేను చంపేస్తాను రా స్టేజ్ మీద. ఎక్స్ట్రా జబర్దస్త్ సంసారం ఒక చదరంగం. మేడం మా పుట్టింటోళ్ళు కట్నం కింద ఒక రిక్షా ఇచ్చిర్రు. ఆ రిక్షా దొక్కు 2 పెళ్లి
సమాధి చేస్తూ ఇప్పుడు ఇద్దరు పెళ్లిళ్ళు ఎట్లా చేస్తావురా చూడరా నీ అయ్యా ఏమన్నావు ఇద్దరు పెళ్లిళ్ళు ఎట్లా చేస్తావు మళ్ళీ చెప్పు సల చెప్పాలరా నీకు అంటే ఈ సమాజానికి నా మీద కొద్దిగా డౌట్ ఉందిలే అందుకని అంటే నీకు డౌట్ ఉంటే నన్ను పెట్టమంటావురా చెప్పమంటావురా నువ్వు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఈయన దగ్గరికి ఎప్పుడు రావాలి దాని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అమ్మా నాన్న మొన్నటి వరకు ముఖం బొంగులా ఉండేది ఇప్పుడేంటమ్మా ఇంత గ్లామర్ గా తయారు మేకప్ వేసుకున్నావా నాన్న మేకప్ వేసుకునే స్తోమత మనకి ఎక్కడుంది నాన్న అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాను అన్న ప్లాస్టిక్ సర్జరీ ఎంత అయిందమ్మా 2 లక్షలే నాన్న నీ వల్ల కాదే అది నన్ను తొప్పుతుంది అమ్మా అన్న ఏం చేస్తున్నావు అమ్మా మిషన్ కుడుతున్నాను అమ్మా మొన్న కాలేజ్ కి స్కర్ట్ మీద వెళ్ళావేంటమ్మా నిండుగా బట్టలు వేసుకునే స్తోమత మనకెక్కడుంది నాన్న అయ్యో. అందుకే స్కర్ట్ వేసుకుని వెళ్ళా అవునా స్కర్ట్ ఎంతమ్మా 10,000 నాన్న నీ వల్ల కాదే నీ సరిపోయింది ఏంటమ్మా ఇద్దరు పిల్లలు కన్నావు కదా కన్ననే ఇద్దరు పిల్లలు కన్నావు ఇద్దరు కూతుర్ల పెళ్లి నేనే చేస్తా అర్థమైందా ఏదో ఒకటి చేసి ఏవే బిజినెస్ పెడదాం అనుకుంటాను డబ్బులు ఇస్తే డబ్బులు ఎడికేలు ఉన్నాయి మన అంటే మంగసూత్రం ఉంది కదనే అది ఇస్తే తాకట్టు పెట్టి ఇలా బిజినెస్ చేస్తా ఎందుకో ఇవాళ నిన్ను నమ్మబుద్ధి అవుతుందిరా తీసుకో అమ్మయ్యా ఇలా వెళ్ళి అలా షాప్ పెట్టేసి వచ్చేస్తా పంతులు గారు షాప్ పెట్టాను ఓ మంచి ముహూర్తం ఉంటాయి చూడండి పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెన్ చేపిస్తే నీ షాప్ కి బాగా కలిసి వస్తుంది సరే అండి సెలబ్రిటీ రండి సార్ నేనే సార్ మిమ్మల్ని పిలిచింది ఏంటి వీళ్ళ ఫ్యామిలీయా ఎస్ మా కుటుంబం పిల్ల ఇద్దరు కూతుర్లు ఎవడేడు సెలబ్రిటీ చెవు కార్తిక్ ఎవడు చెప్పిన సెలబ్రేట్ అని ఆడే అని చెప్పిండు తెలుగు ఉన్నదారా నీకు అరే సెలబ్రేట్ ఆడా ఇల్లు అనుకుంటున్నావా షాపింగ్ మాల్ అనుకుంటున్నావా పిచ్చి పిచ్చి పెట్టుకున్నాడు అంటే పిండుతా నన్ను ఇప్పుడు ఇంతకి ఏ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి Steel పిలిచారు? సామాన్. సీజర్ తీసుకురండి మనం ఓపెన్ చేసి వెళ్ళిపోదాం తప్పట్టు కంగ్రాట్స్ అయ్యా థాంక్స్ అంకుల్ ఉంటా మరి బాయ్ రండిరా బిజినెస్ చేసుకుంటా ఏ బిందెలు గిన్నెలు కటోరాలు చెంచాలు సన్నీలియో ఏం చేస్తున్నావురా అంటే బిజినెస్ చేస్తున్నా అరే మనం షాప్ ఎన్నిటికి ఓపెన్ చేసినాం పొద్దున 9 గంటలకి ఇప్పుడు టైం ఎంత అయితే సాయంత్రం 6 ఎవడన్నా బోని అయిందా ఎవడు చేయలేదు ఆడెవరినో తీసుకొచ్చి రిబ్బన్ కడి చేపించినావు ఏమన్నా బోన్ అయిందారా నీకు ఏడుతున్నావేంద్రా బోని ఎవడు చేస్తాడు వాడే చేస్తాడు చేయిపో నాడు ఏ ఏంటయ్యా అరే 50,000 తీసుకుంది బోని అయిందారా మరి బోని కాలేదా పబ్లిక్ అడిగితే ఎలాగా తర్వాత పర్సనల్ గా చెప్పి అడుగుతా బోని చేయాలంతగా చేస్తా ఈ చెంబెంత 50 ఇదిగో 50 చూసావా 50 సంపాదించా ఇద్దరు కూతుర్ల పెళ్లి అయిపోతాయి ఇంకా నా తాడు తీసుకున్నావు నా కమ్మలు తీసుకున్నావు దానికి మొత్తం ఎంత అయింది 2 లక్షలు అయింది అనుకుంటా 2 లక్షల మీద 50 రూపాయలు వస్తే ముర్తాను ఎవరికి ఎత్తావురా పెళ్లి నాకు ఎత్తావురా పెళ్లి షాపులో పనులు లేకపోతే ఎవడొస్తాడే అని విలువ ఏంటయ్యా ఏంటి గిన్నెలు తపాలాలు చెంచలు సెలబ్రిటీని ఎవరు పోనీ చేయట్లేదు మీరు చేయండి నా దీంతో కొట్టు టీమ్ లీడర్ అయితే నాకేంది పని చేస్తావా చెయ్యవాడా అమ్ముతా సార్ బిందెలు చెంబులు గ్లాసులు ప్లేట్లు బాగా అమ్ముతున్న ఎక్స్పీరియన్స్ ఉందా సార్ లేదయ్యా అంటే ఇంకొక నెలలో ఎక్స్పీరియన్స్ అవుతుందండి సరే అమ్ముతానులేండి మీరు వెళ్ళండి ఆకలిస్తుంది సార్ ఫోన్ చేద్దాం పట్టుకోండి ఇక్కడ మీ దగ్గర పనిచేస్తే భోజనం కూడా పెడుతున్నారా అవునండి ఏంటి భూతత్వంలో చూస్తున్నావు మెతుకుల్ని అంటే ఇందులో చూస్తే మెతుకులు పెద్దగా కనపడతాయి అవును మరి ఈ విషయం నీకెలా తెలుసు అంటే ఇలాంటి దాంతో మేము చాలా చేసాం అందుకని సార్ కస్టమర్లు వచ్చారు తేండి ఏమయ్యా బిందె ఉందా ఏ బిందె కావాలరా సోనాలి బిందె ఒక్క నిమిషం ఆగు నా దగ్గర సోనాలి బిందె లేదు సొట్ట బిందె ఉంది కావాలా ఏమన్నావురా నువ్వు అటువో ఏమన్నావురా ఏమన్నావురా? ఏయ్ నువ్వు నోరు మూసుకో
రొట్టె బిందె అన్నావు ఇప్పుడు దానికి పెండ్లెట్స్ అవుతారా నీ అయ్యా బిందె మ్యాజికల్ గుట్ట రెడ్ వెళ్తే గ్రీన్ వచ్చింది నువ్వు ఆగు నువ్వు కేవ్ కార్తీ కదా అవును అరే రండ్రా మా షాప్ లోనే వీడియో ఓపెన్ చేస్తాం అమ్మా ఇప్పటి వరకు ఒక్క బోని కూడా కావాలి అరే కుంభన్ రా ఏవంతో ఓపెన్ చేయించినవురా నువ్వు 2 లక్షలు తీసుకున్నావు కదా మంచాన్ని తీసుకొచ్చినావురా వాడిని ఏమన్నా లఫ్ట్ గాని తీసుకొచ్చి ఎంత లక్షలు తీసుకున్నావురా 2 లక్షలు ఆంటీ ఎవరురా నీకు పోయే పెళ్లిళ్ళు కావాలన్నా వద్దా మీకోసమే కదా నేను తనలాడేది అప్పుడు నోరు మూసుకో రెండు లక్షలు నువ్వు నెల లోపల తీసుకురాకపోవాలే చీపురు కట్టున్నది కదా ఎట్లా కొడతానో తెలుసు కదా లేవోసారి ఎక్స్ట్రా జబర్దస్త్ మేడం సార్ నేను ఈ స్కూల్ కి ప్రిన్సిపల్ ని కెవ్వు పాన్ ఇండియా స్కూల్ సరే గాని ప్రిన్సిపల్ గారు ఈ రోజు మన యాన్యువల్ డే ఫంక్షన్ పెట్టుకొని టైం అవుతుంది ఇంకా పిల్లలు రాలేదేంటి మళ్ళీ హోంవర్క్ చేసావా కాలుకు దెబ్బ తాకింది సార్ మళ్ళీ కాలుకు దెబ్బ తాకింది సార్ మళ్ళీ కాలుకు దెబ్బ తాకింది సార్ ఎన్నిసార్లు చెప్తావు మరి మీరు మళ్ళీ మళ్ళీ అని అడుగుతున్నారు కదా మీ అన్న కూడా ఉంటాడు కదా ఏడాడు అన్నా అన్నా నువ్వు నా కోసం వచ్చినావా అన్నా మళ్ళీ అన్నా అమ్మ యాదికొస్తుందన్నా అదే నీకమ్మ మీ అమ్మ యాదికి వస్తుంది మీ అమ్మకేమో నువ్వు యాదికి రావు అదేమో బ్రిటిష్ వాడు తలకాయ మీద కొట్టారంటే మొత్తం మర్చిపోయింది అది ఇంకా మన స్కూల్లో ఎవరు లేరా మిస్ ఇంకా చాలా మంది ఉన్నారండి వెర్ ఇస్ ద స్టూడెంట్స్ ఏయ్ రాకీ హోంవర్క్ చేసావా Homework. I don't like it. I avoid. Homework likes me. I don't avoid. ఏయ్ పద్యం నేర్చుకోమన్నా చెప్పాను నేర్చుకున్నావా చెప్పు పద్యం చెప్పు వీరశంకర్ రెడ్డి మొక్కే గదలు పీకేసే పేక కోస్తా దామి రామ వినుడు వేమ ప్రిన్సిపల్ రా నేను అంత మంచోని కాదు ఐ యామ్ బ్యాడ్ If you are bad, I am your dad. ప్రిన్సిపల్ అంటావా Ma! ఈ ప్రపంచం కింద పడిన వాడిని క్షమించదు నువ్వు ఈ ప్రపంచాన్ని క్షమించొద్దు ఈ ప్రపంచాన్ని జయిస్తానని నాకు మాట ఇవ్వరా కింద పడిన లేకుండా మాట్లాడమంటావా అమ్మమ్మ ఆగు నువ్వు జబర్దస్త్ చూస్తావా చూస్తా దాంట్లో కెవ్వు కార్తిక్ స్కిట్లు చూస్తావా చూసినప్పుడు నీకేమనిపిస్తుంది ఎదగరా దినకరా మిస్ మన స్టూడెంట్స్ ఏరు ఇంకా అవును ఎందుకంత డల్ గా ఉన్నావు వాడెవడో నా వెంట పడుతున్నాడు సార్ ఏంటి అరుంధతి వెంట ఒకటి పడుతున్నాడు ఎవడు వాడు బి సెక్షన్ పశుపతి ఏ సెక్షన్ అరుంధతి మీద బి సెక్షన్ పశుపతి పడుతున్నారా రే పశుపతి
మనలో అనమాట. అరుంధతి వెంట ఎందుకు పడుతున్నావురా నువ్వు? మళ్ళీ నీ పెన్సిల్ దొంగతనం చేసిందా? ఏది బ్యాగ్ ఏది? మళ్ళీ ఇలా కాదు, ఇంత పెద్ద తప్పు చేస్తే క్షమించొద్దు. మళ్ళీ నీకు 100 కొరడా దెబ్బలు కొట్టాల్సిందే. మళ్ళీ తప్పు చేస్తే నాకేయాలి శిక్ష. మళ్ళీ తప్పు చేస్తే అది పెంపకం నీది కదా. పాటేయండి. సరే, యాన్యువల్ డే సెలబ్రేషన్ అని కొట్టుకోవడం ఎందుకు? ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెడదాం. అరే పశుపతి, డాన్స్ చేస్తావా? ఒక సాంగ్ వేయండి. సూపర్ రా, సూపర్. వాడు డాన్స్ చేస్తున్నాడు, వీటితో ఆడుకుంటావేంటి? అవును తీసుకున్నా. లేకపోతే మొత్తం కాల్ చేస్తాడు. ఏరా అంత సీరియస్ గా చూస్తున్నావేంట్రా? మీ అమ్మని పిలుస్తావా? ఏంటి పెద్దమ్మంటి ఇదా? స్కూల్ బెల్ చేస్తావేంటి? రాఖీ బాయ్ వద్దు. రాఖీ బాయ్, స్కూల్ మొత్తం పేలిపోయింది. మనం వేరే సినిమాలు చేసుకుందాం. పండి.